సన్నుతించెదను దయాళుడవు నీవని. సన్నుతించెదను దయాళుడవు నీవని. సన్నుతించెదను దయాళుడవు నీవని. యెహోవా నీవే దయాళుడవని నేను సన్నుతించెదను. యెహోవా నీవే దయాళుడవని నేను సన్నుతించెదను. సన్నుతించెదను దయాళుడవు నీవని. సన్నుతించెదను దయాళుడవు నీవని. స్తోత్రమయ్యా. సర్వసత్యములో నన్ను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా. సర్వసత్యములో నన్ను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా. కృపాధారము నీవేగా షలేము రాజా నిన్ను సన్మానించెదను. కృపాధారము నీవేగా షలేము రాజా నిన్ను సన్మానించెదను. సన్నుతించెదను దయాళుడవు నీవని. సన్నుతించెదను దయాళుడవు నీవని. స్తోత్రమప్పా. అయ్యా నికను చూపుల పరిధిలో నన్ను నిలిపి చూపితివా నీ వాత్సల్యమును.
పరిధిలో నన్ను నిలిపి చూపితివాని వాత్సల్యమును కృపానిధి నీవేగా నా యేసు రాజా సన్మానించెదను కృపానిధి నీవేగా నా యేసు రాజా సన్మానించెదను అందరూ యెహోవా నీవే దయాళుడవని సన్నుతించెదను యెహోవా నీవే దయాళుడవని సన్నుతించెదను 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 దయాళుడవు నీవని దయాళుడవు నీవని దయాళుడవు నీవని యేసయ్యా దయాళుడవు నీవని దయాళుడవు నీవని యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను సన్నుతించెదను దయాళుడవు నీవని సన్నుతించెదను దయాళుడవు దయాళుడవు నీవని దయాళుడవు నీవని దయాళుడవు నీవని దయాళుడవు నీవని యేసయ్యా దయాళుడవు నీవని దయాళుడవు నీవని దయాళుడవు నీవని దయాళుడవు నీవని దయాళుడవు నీవని హల్లెలూయా చేతులెత్తి గొంతెత్తి మీ ప్రాణాత్మ శరీరములను ఏకం చేసి అంతరంగాల్లో నుండి ప్రతిధ్వనించేలా ఒక స్తుతి కేక వేయండి. హల్లెలూయా చేతులెత్తి గొంతెత్తి అంతరంగాల్లో నుండి ఒక స్తుతి కేకను వేయండి. హల్లెలూయా హల్లెలూయా స్తుతించండి.
మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, సత్యవంతుడా, నమ్మదగిన దేవా, పూజనీయమైన మీ ఘనమైన నామమునకు స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించుచున్నామయ్యా. అయ్యా, ఇంతవరకు స్తుతుల మూలంగా, తలాంతుల మూలంగా మీరు మహిమ పొంది ఉన్నారు. మీ నామము ఘనపరచబడి ఉన్నది. మీ నామమంతటి కంటే మీరిచ్చిన వాక్యాన్ని మీరు కనపరుచుకున్నారు కదా. అన్ని ప్రత్యక్షతల్లో కల్లా ఉన్నతమైన ప్రత్యక్షత నీ వాక్య ప్రత్యక్షతే కదయ్యా. అయ్యా, ఇంతవరకు స్తుతుల మూలంగా, తలాంతుల మూలంగా మహిమ పొందిన మీరు వాక్య ప్రత్యక్షతల నుండి మాకు అగుపడండి అయ్యా. మా అందరితో మాట్లాడండి అయ్యా. నీ దాసుడనైన నేను ప్రాణాత్మ శరీరములతో మీ ఎదుట లొంగిపోతున్నాను. కేవలం మీ సిలువ రక్తమును చేతపట్టుకొని మాత్రమే మీ కృపాసనము సమీపిస్తున్నాను. నీ దాసునైన నన్ను పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, మా అందరితో మీరు మాట్లాడదలించిన మాటలు నీ సేవకుని నోటు ఉంచి మా అందరికి అర్థమయ్యే రీతిలో మీరే మాట్లాడబోతున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. వాక్యం ధారాళంగా రాకుండా అడ్డగిస్తున్న ప్రతి ఆటంకాన్ని, అవరోధాన్ని మీ నామమున కూల్చివేస్తూ నీ వాక్య దర్శనము చేత మమ్మలను తృప్తిపరుస్తున్న, మిమ్మల్ని మహిమపరుస్తూ నీ సేవకుని నా నోట మీ మాటలు ఉంచి మాట్లాడుతున్న మిమ్మల్ని స్తుతిస్తూ నీ వాక్యము మా అందరి జీవితాల్లో క్రియ చేస్తున్నందుకు మిమ్మల్ని మహిమపరుస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన, పూజనీయమైన నామమునకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. కూడి వచ్చిన ప్రభు పిల్లైన మీ అందరికీ నా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి శుభనామమున హృదయపూర్వకమైన వందన తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఈ పూట ఓ శక్తివంతమైన ఉపదేశాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు. బోధించుటకు పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేయనుగాక. ఈ పూట ధ్యానం కొరకు యెషయా గ్రంథం 33వ అధ్యాయము 14-15 వచనాలు చదువుతున్నాను, వినండి. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు. వణుకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాలుచున్న వాటితో నివసించును? నీతిని అనుసరించి నడుచుచు, యథార్థంగా మాట్లాడుచు, నిర్బంధము వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తమ చేతులను మలుపుకొని, హత్య అను మాట వినకుండా చెవులు మూచుకొని, చెడుతనము చూడకుండా కనులను మూసుకున్నవాడు ఉన్నత స్థలమున నివసించును. ఈరోజు నేను మీకు అందించబోతున్న వర్తమానం చాలా లోతైన విషయం. అజ్ఞానులకు ఇది అర్థం కాదేమో, కాస్తంత బలహీనులు దీన్ని అంగీకరించలేరేమో. కానీ సత్యము వేరు, సర్వ సత్యము వేరు.
నీ వాక్యమే సత్యము అని యోహాను 17:17 ఉంటుంది. పరిశుద్ధాత్ముడు మీలోనికి వచ్చినప్పుడు మీరు సర్వసత్యములోనికి నడిపించబడతారని యోహాను సువార్త 14వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. సత్యము వేరు, సర్వసత్యం వేరు. ఈ రాత్రి ఒక సర్వసత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తేటపరచబోతున్నాడు. ఈ మాట నాతో చెప్తారా? మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును? అర్థమైందా? నిత్యము దహిస్తున్న అగ్నితో మనలో ఎవడు నివసింపగలడు? నిత్యము దహించుచున్న అగ్నితో మనలో ఎవడు నివసింపగలడు? మరొక్కసారి మీ హృదయాల్లోకి వెళ్ళాలని నేను పలుకుతున్నా. నిత్యము దహించు అగ్నితో మనలో ఎవడు నివసింపగలడు? నిత్యము కాల్చుచున్న వాటితో ఎవడు నివసిస్తాడు? అలాంటి దమ్ము ధైర్యం కలిగిన వారు మీలో ఎవరైనా ఉన్నారా అని ప్రభు అడుగుతున్నాడు. నిత్యము దహించు అగ్ని ఏమిటి? నిత్యము దహించు అగ్నితో ఎవడు నివసించగలడు? నిత్యము కాల్చుచున్న అగ్నితో ఎవడు నివసింపగలడు? ఎవడు సహవాసం చేయగలడు? అలాంటి దమ్ము, ధైర్యం, త్యాగం కలిగిన వాడు మనలో ఒక్కడున్నాడా? ఒక్కడు చాలు భారతదేశాన్ని రక్షించడానికి. వాడెవడు? నిత్యము దహించు అగ్నితో నివసింపగలవాడు. భక్తిహీనులతో నివసించటం వేరు, లోకస్తులతో నివసించటం వేరు, లోక పద్ధతులతో నివసించటం వేరు. నీకిష్టమైన తావుల్లో, నీకిష్టమైన చోట నీ ఇష్టానుసారంగా జీవించటం వేరు. నిత్యము దహించే అగ్నితో నివసించటం వేరు. నాకిష్టమైనట్టు నేను బ్రతకటం, నాకిష్టమైనట్టు నేను నివసించటం, నాకిష్టమైన తావుల్లో నాకిష్టమైనట్టు నివసించటం చాలా ఈజీ. కానీ ఒక ఆత్మీయుడు, ఒక ఆత్మీయురాలు నిత్యము దహించు అగ్నితో, నిత్యము దహించు అగ్నితో నివసింపగలవాడెవడు? నీ దేవుడెవరో తెలుసునా? నీ దేవుడెవరో తెలుసునా? యెషయా గ్రంథం 10వ అధ్యాయం, యెషయా గ్రంథం 10వ అధ్యాయం 17వ వాక్యం. ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియును, అతని పరిశుద్ధ దేవుడు అగ్ని జ్వాలయగును. నీ దేవుడెవరు? జ్వాల. నీ దేవుడెవరు? అగ్ని జ్వాల. నీ దేవుడెవరు? నీ దేవుడెవరు? నీ దేవుడెవరు? అగ్ని జ్వాల. కనులుండి చూడని, నోళ్ళుండి మాట్లాడని, చేతులుండి తాకలేని, సహాయము చేయలేని, కాళ్ళుండి నడవని, చెవులుండి వినని విగ్రహము వంటి వాడు కాదు. నీ దేవుడెవరో తెలుసా? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు జ్వాల. అనండి, చెప్పండి. జ్వాల. ఏ జ్వాల? అగ్ని జ్వాల. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వాక్యం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వాక్యం, ఏలయనగా మన దేవుడు దహించు అనాలి. మన దేవుడు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు అగ్ని జ్వాల, మన దేవుడు దహించు అగ్ని. సంఘాల్లో ఆయన ఎలా ఉన్నాడు అది కూడా చూడండి. యెషయా పుస్తకం 31వ అధ్యాయం 9వ వచనంలో ఆఖరి లైను, సియోనులో ఆయన అగ్నియు యెరూషలేములో ఆయన కొలిమి ఉన్నది. సియోన్ అంటే ఏంటి? జీవము గల దేవుని సంఘం, జీవము గల దేవుని మందిరం. జీవము గల దేవుని మందిరములో ఆయన ఏమై ఉన్నాడు చెప్పాలి, మాట్లాడండి రా. సియోనులో ఆయన అగ్ని అయి ఉన్నాడు. మన దేవుడు దహించు అగ్ని. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు జ్వాలయ్య ఉన్నాడు. ఆయన ఇప్పుడు సంఘములో పరిశుద్ధ దేవుని మందిరములో, జీవము గల దేవుని మందిరంలో కూడా ఆయన ఏమై ఉన్నాడు? అగ్ని అయి ఉన్నాడు. నేడు రేపు యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశం మీదకి రాబోతున్నాడు. పెండ్లి కుమారునిగా రాబోతున్నాడు, భీకరునిగా రాబోతున్నాడు, అగ్ని జ్వాలామయమై రాబోతున్నాడు. ఇప్పుడు ఆయన రెండవ రాకడలో కూడా మధ్యాకాశానికి మేఘాల మీదకి వచ్చినప్పుడు, ఒకవేళ ఈ రోజు ప్రభు రాకడైతే, ఈ రోజు ఆయన మేఘాల మీదకి వస్తే ఆయన ఎలా వస్తాడో చెప్పునా? కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 2-3 వచనాలు, పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు. ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన ముందర ఇప్పుడు మరలా యెషయా గ్రంథం 33వ అధ్యాయం తీసుకొని అలా ఉంచండి. యెషయా గ్రంథం 33:14, మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాలుచున్న వాటితో నివసించును? స్తోత్రం చెప్పండి. అందరు ఇప్పుడు మీ తల్లు పైకెత్తి చూడండి. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఎవరు? జ్వాల, అగ్ని. మన దేవుడు ఎవరు? దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన జీవము గల దేవుని మందిరమైన సియోన్లో కూడా ఎలా ఉన్నాడు? అగ్ని అయి ఉన్నాడు. సంఘాల్లో కూడా ఏమై ఉన్నాడు చెప్పాలి. సియోన్ అంటే ఏంటి? జీవము గల దేవుని మందిరం. మందిరములో కూడా ఆయన అగ్ని అయి ఉన్నాడు. రేపొద్దున రాబోతున్న రెండవ రాకడలో కూడా ఆయన ముందు అగ్ని నడుచుచున్నది. ఇప్పుడు మీ మనసు పెట్టి వినండి. ఈ నిత్యము దహించు అగ్నితో, నిత్యము కాల్చుచున్నటువంటి ఈ అగ్నితో నివసింపగలవాడెవడు? ఇది ఈనాటి సందేశం. అగ్నితో నివసించటం తేలికేనా చెప్పండి? అగ్నితో నివసించటం తేలికేనా? అగ్నితో నివసించగలిగేది ఎవడున్నాడు? ఎవడు లేడు. ఒక మాట చెప్తానంటారా? అగ్నితో ఏదైనా నివసించాలంటే, అగ్నితో ఏదైనా కలిసిపోవాలంటే
అది కూడా అగ్నిమయమై ఉండాలి. అగ్నితో నివసించేది కూడా ఏంటి? అగ్ని. అగ్ని కానిదేది కూడా ఆ అగ్నితో నిత్యము నివసింపలేదు. కొంతకాలమే ఉంటుంది. జీవము గల దేవుని సంఘాల్లో ఉండేది అగ్ని. సియోనులో ఆయన అగ్నియు, సియోనులో ఆయన అగ్నియు, యెరూషలేములో ఆయన కొలిమి. సంఘాల్లో ఉన్నదేంటి? కొలిమి. సియోనులో ఉన్నదేంటి? అగ్ని. జీవము గల దేవుని మందిరాల్లో ఉన్నది అగ్ని. ఈ అగ్నితో నిత్యము కాల్చుచున్న ఈ దహించు అగ్నితో నివసింపగలవాడెవడు? మీకు అర్థమయ్యే రీతిలో తేల్చేస్తాను. అగ్నితో ఏదైనా నివసించాలంటే అది కూడా అగ్ని అయితేనే నివసింపగలదు. అగ్ని కానిది ఏది కూడా అగ్నితో నివసింపలేదు. నీ పరిస్థితి ఎలా ఉంది? మీకు అర్థమవటాన్ని చెప్తాను. పరలోకంలో ఆయన సింహాసనం దగ్గర నలుగురు జీవులు ఉన్నారు. చెప్పండి, 4 జీవులు అనండి. ఆ 4 జీవులకి 4 ముఖాలు ఉంటాయి. ఒక జీవికి ఎద్దు ముఖం, ఒక జీవికి మనుష్య కుమారుని ముఖం, ఒక జీవికి సింహం, మరొక జీవికి పక్షిరాజు. అంటే 4 ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారే. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఔన్నత్యం ఈ 4 జీవులు చూపిస్తాయి. అంటే ఆయన సేవకుడు అని, సేవ చేయటానికి, ప్రజలకు సేవ చేయటానికి వచ్చిన సేవకుడని ఎద్దు చూపుతుంది. మనుష్య కుమారుడని చెప్పి మనుష్య కుమారుని ముఖం చూపుతుంది. యేసు ప్రభువారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిపూర్ణంగా చూపెట్టగలిగిన 4 జీవులు పరలోకంలో ఉన్నాయి. ఆ 4 జీవులు ఎక్కడున్నాయో మీకు తెలుసునా? యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోను దివిటీలతోను. ఆ జీవుల రూపం ఎలా ఉందంటండి? మండుచున్న నిప్పులతోను దివిటీలతోను సమానము. ఆ అగ్ని ఆ జీవుల మధ్య ఇటు అటు వ్యాపించను. ఆ అగ్ని అతి కాంతిగా ఉండెను. అగ్నిలో నుండి మెరుపు. టోటల్గా వాటి రూపమే మండుచున్న, చెప్పరే, 4 జీవులు. ప్రభు సింహాసనం దగ్గర ఉన్న 4 జీవులు ఎవరు? 4 జీవుల రూపాలు మండుచున్న నిప్పులతో సమానం. వాటి మధ్య అగ్ని ప్రజ్వలిస్తుంది. వాటి రూపం అగ్ని రూపం, వాటి మధ్య అగ్ని ప్రజ్వలిస్తుంది. అగ్ని మధ్యనే అవి సంచరిస్తున్నాయి. పిల్లలారా, దేవుని సింహాసనం దగ్గర ఉన్న 4 జీవుల రూపాలే మండుచున్న నిప్పుల రూపాలైతే, అగ్ని ప్రజ్వలిస్తున్న వాటి మధ్య అవి సంచరిస్తుంటే, నీ దేవుడెవరో తెలవకుండా ఎంతకాలం తెలియని అంధత్వంలో ఉంటావు. ఈరోజు ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు జ్వాల, అగ్ని జ్వాల. ఆమెనండి. మన దేవుడు దహించు అగ్ని. ఆయన జీవము గల దేవుని మందిరములో అగ్నిగా ఉన్నాడు. మరిప్పుడు అగ్ని జ్వాలామయమైన దహించు అగ్ని అయినా నిత్యము కాల్చుచున్న ఈ అగ్ని అయ్యున్న దేవునితో నివసింపగలవాడెవడు? అందరు నివసింపగలరా?
యేసయ్యా నీతోనే ఉంటానని వచ్చిన వారందరూ యేసుతో ఉండగలరు. అందుకే కాబోలు రోగములు కుదుర్చుకోవటానికి వచ్చిన వారు రోగములు కుదుర్చుకొని వెళ్ళిపోయారు. దయ్యములను వదిలించుకోవాలనుకున్న వారు దయ్యములను వదిలించుకొని వెళ్ళిపోయారు. అద్భుతాలు చూడాలని వచ్చిన వారు అద్భుతాలు చూసి వెళ్ళిపోయారు. రొట్టెలు తినాలని వచ్చిన వారు రొట్టెలు తిని వెళ్ళిపోయారు. ఎందుకో తెలుసా? ఆ దహించు అగ్నితో వారు నివసించలేకపోయారు. ఒక మాట చెప్తాను, వింటారా? యేసయ్యను దేవునిగా స్వీకరించి ఆయనతో ఉండాలని వచ్చిన వారందరూ ఆయనతో నివసింపలేరు. కొంతకాలానికి వారు వెడలిపోతారు. కొంతకాలానికి వారు ఉండలేరు. వారికి ఈ లోకం ప్రియమైనది కనుక అగ్నితో వారు నివసించలేరు. పిల్లలారా, నీ దేవుడు దహించు అగ్ని అయితే ఆయన సియోను అనే జీవము గల దేవుని మందిరములో అగ్నిగా ఉంటే, రేపొద్దున ఆయన రాబోతున్నప్పుడు ఆయన ముందు అగ్ని నడుస్తుంటే, ఆయన అగ్ని జ్వాలగా ఉంటే, ఆ దహించు నిత్యము మండుచున్న నిత్యము కాల్చుచున్న ఆ దహించు అగ్నితో నివసింపగలిగిన సత్తా ధైర్యం నీకుందా? అందుకేగా ఆ అగ్నితో నివసించలేకేగా నీ అడుగులు వెనక్కి పడుతున్నాయి. ఆ అగ్నితో నివసించలేకగా ఈ లోకం ప్రియమైనదిగా ఎంచుకొని లోకంలో కలిసిపోతున్నావు. నువ్వు నివసించలేవు. ఈ లోకము ప్రియమైనది నీకు. నిత్యము కాల్చుచున్నా నిత్యము దహిస్తున్నా ఆ అగ్నితో నివసింపగలవాడెవడు? యెషయా ప్రవక్త అడుగుతున్నాడు, నిత్యము దహిస్తున్న ఆ అగ్నితో ఉండటానికి నువ్వు సరితూగగలవా? సమర్థులవా? ఆయన అగ్ని కనుక ఆయనతో కూడా ఉండేవారు ఎవరై ఉండాలి? అగ్ని అయి ఉండాలి. 4 జీవులు అగ్ని రూపాలుగా మండుతున్నాయి. వాటి రెక్కల మధ్య అగ్ని ప్రజ్వలన జరుగుతుంది. మరొక మాట చెప్పున, భూమి మీద ఆయన సేవ కొరకు ఏర్పాటు చేసుకున్న సేవకులను కూడా దేవుడు ఎలా చేశాడో తెలుసా? ఎబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం, తన దూతలను వాయువులుగాను తన సేవకులను, ఆయన సేవకులను దేవుడు ఎలా చేసుకున్నాడంటండి? చెప్పండి 4 జీవుల అగ్ని రూపాలు. ఆయన సింహాసనం దగ్గర ఉన్న 4 జీవులేంటి? అగ్ని రూపాలు. అగ్ని రూపాలు కాబట్టే ఆ అగ్నితో నివసింపగలుగుతున్నాయి. ఇప్పుడు భూమి మీద ఆయన పరిచర్య చేస్తున్న సేవకులు కూడా ఎవరు? అగ్ని జ్వాలలైతేనే ఆ అగ్నితో ఉండగలరు. సేవకులారా, ఒక మాట అడుగుతున్నాను, మీలో ఎంతమంది జ్వాలలుగా ఉన్నారు? అగ్ని జ్వాలలుగా మండుతూ ఉన్నవారు మీలో ఎంతమంది ఉన్నారు? జ్వాల ప్రజ్వలిస్తుంది, జ్వాల కాంతినిస్తుంది, జ్వాల వేడి పుట్టిస్తుంది, జ్వాల ఎగిసిపడుతుంది. ఏ సేవకుడైతే అగ్ని జ్వాలగా ఉంటాడో, ఎగిసిపడే అగ్ని జ్వాలగా ఉంటాడో, చెత్తను, పాపాన్ని, అపవిత్రతను కాల్చగలిగిన సమర్థుడిగా ఉంటాడో, అగ్ని జ్వాలగా మండుతుంటాడో, ఆరిపోయిన జ్వాలను దేవుడు ఎన్నిక చేసుకోడు. చప్పబడిపోయిన వారిని దేవుడు తనతో నివసింపనివ్వడు. కానీ నాటి భూమి మీద జరుగుతున్న సేవా పరిచర్యలు ఎలా ఉన్నాయో చెప్పనా? చప్పబడిపోయాయి, చల్లబడిపోయాయి. సేవకులు అగ్ని జ్వాలలుగా లేరు, మండటం లేదు. ఆత్మలను రక్షించాలి, నశించిపోతున్న ఆత్మల కొరకు పరుగులెత్తాలి, నాశనానికి జోగుతున్న వారిని విడిపించాలి,
నరకానికి వెళుతున్న వారిని మళ్లించాలి, విగ్రహారాధన భూయిష్టమైన ప్రజలను జీవము గల దేవుని వైపు తిప్పాలి అని మండుతున్నవారు కనపడటం లేదు. ఈ మండని సేవకులు అగ్నితో నివసింపలేరు. అగ్నితో నివసింపగలిగేవాడు ఎవడో తెలుసునో? అగ్ని జ్వాల వంటి సేవకుడు. దేవుడు తన సేవకులను అగ్ని జ్వాలలుగా ఎందుకు చేశాడో తెలుసునో? ఆయన అగ్ని కనుక ఆ అగ్నితో ఈయన నివసించాలని, ఈ సేవకుడు నివసించాలని సేవకుల్ని కూడా ఏం చేశాడు? అగ్నిజ్వాలగా చేశాడు. అగ్నిజ్వాల కాని ఏ సేవకుడు కూడా ఆ అగ్నితో నివసింపలేడు. దేవుని కొరకు మండలేని, దేవుని కొరకు మండలేని, శక్తి లేని వారిని దేవుడు వాడుకోడు, వదిలేస్తాడండి. నేను అడుగుతున్నాను ఈ పూట, నిత్యము దహించు ఆ అగ్నితో మీలో ఎవడు నివసించును? నేనున్నానని నువ్వు చెప్పగలవా? నిత్యము దహించే అగ్నితో నివసించటానికి నేనున్నానయ్యా అని చెప్పే సాక్ష్యం నీ దగ్గర ఉందా? అయితే నిత్యము దహించే ఆ అగ్నితో నువ్వు నివసించే సమర్థుడు అనటానికి రుజువేంటో చెప్పనా? నీవు కూడా ఆ అగ్నిజ్వాల వలె మండుతుండేవాడవైతేనే అగ్నిజ్వాలతో నివసిస్తావు. నేను అడుగుతున్నాను, మీలో ఎంతమంది ఆధ్యాత్మికంగా రగల్చబడుతున్న వారు ఉన్నారు? ఆధ్యాత్మికంగా మండుతున్న వారు ఎంతమంది ఉన్నారు? ఓ మంచి మాట చెప్తాను వినండి. రాకెట్లో నుండి ఎంత మంట అయితే కిందకి కోడుతుందో అంత పైకిది చెప్పరే ఎగిసి వెళుతుంది. రాకెట్లో నుండి బయటకు వచ్చే అగ్ని రాకెట్ని పైకి తీసుకుని వెళ్తుంది. దానిలో నుండి ఎంత అగ్ని కిందకు వస్తుందో అంత పైకి వెళ్ళిపోతుంది. అది ప్రభు కొరకైన మంట, ప్రభు కొరకు బ్రతకాలన్న మంట, ప్రభు కొరకు జీవించాలన్న మంట, ప్రభు కొరకు ఆత్మలను సంపాదించాలన్న మంట, నశిస్తున్న నా దేశాన్ని దేవుని కొరకు పట్టుకోవాలి అన్న మంట నీకెంత ఉంటుందో అంతగా నువ్వు ఉన్నత స్థలాలకు వెళ్తావు. అంతగా ఆ అగ్నితో నీవు నివసించగలుగుతావు. నేను అనుకుంటున్నాను, క్రైస్తవ లోకమంతా కూడా చల్లబడిపోయింది. వెచ్చగా లేదండి, చల్లబడిపోయింది. హలో, నేను చెప్తున్న మాట వినబడుతుందా మీకు? నువ్వు చల్లబడిపోయావు. దేవుని కొరకు బ్రతకాలి అన్న రోషం నీలో చల్లబడిపోయింది. అందుకని నువ్వు దేవుని అగ్నితో నివసించలేకపోతున్నావు, చల్లబడిపోయావు. లవోదికయ సంఘంలాగా. లవోదికయ సంఘమన్నా నులివెచ్చగా ఉంది, కానీ నీలో నులివెచ్చని స్థితి కూడా లేదు. ఆల్రెడీ ఆధ్యాత్మికంగా చల్లబడిపోయావు. ఎంత చల్లబడిపోయావంటే 100 ప్రసంగాలు నీ కింద మంట పెట్టినా కూడా రగల్చబడలేనంతగా చల్లబడిపోయావు. నువ్వు ఇక దేవుని కొరకు ఎలగలేవు, దేవుని కొరకు బ్రతకలేవు. నీవు నీ ఆధ్యాత్మిక స్థితి చల్లబడిపోయింది. లోకస్తుల వలె తయారైపోయావు. ఒక మాట చెప్తున్నా, వింటావా? దేవుని కొరకు మండేవారు మాత్రమే ఆ అగ్నితో నివసింపగలరు. నిత్యము దహించు అగ్నితో ఎవడు నివసిస్తాడు? అగ్నితో అగ్ని మాత్రమే నివసించగలడు. మండుతున్న జ్వాలతో మండుచున్న జ్వాలే నివసించగలదు. నీలో మంట లేదు.
నీలో మంట లేదండి, ఆరిపోయావు. ఆరిపోయిన నా దీపం అని పాడతావు చూసావా? ఆరిపోయిన నా వెలుగు దీపం. ఆల్రెడీ అదే నీ బ్రతుకు, ఆరిపోయింది, ఆరిపోయావు. నీ దగ్గర మంట లేదు. మంట లేకుండా రాకెట్ పైకి వెళ్ళదగలదా? దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి, పరిశుద్ధతలో ఎదగాలి, ఆత్మ పొందాలి అన్న మంట నీలో లేకపోతే నిత్యము దహించు అగ్నితో నివసించలేవు నీవు. మరి ఆ మంట ఎలా వస్తుందండి? ఒక రోజున కీర్తనకారుడు అంటున్నాడు, చూడండి పరిశుద్ధ గ్రంథములో నుండి, కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 3వ వచనం. నా గుండె నాలో మండుచుండెను, నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా. చూసారా అండి? నేను ధ్యానించుచుండగా నాలో మంట పుట్టెను. చెప్పండి. కీర్తనకారుడైన దావీదు అంటాడు, నేను వాక్యాన్ని వింటున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాలో మంట పుట్టింది. దేవుని కొరకు బ్రతకాలన్న మంట, పరిశుద్ధంగా జీవించాలన్న మంట, ఆత్మ పొందాలన్న మంట, నశిస్తున్న ఆత్మలను ప్రభు యొద్దకు నడిపించాలన్న మంట, నా దేశం ప్రభు కొరకు పట్టుకోవాలన్న మంట నేను ధ్యానిస్తుండగా నా గుండెల్లో, చెప్పండి, మంట పుట్టింది. ఇలాంటి మంట ఎవడైతే మండుతాడో, తిన్నామా, పండామా, లేచామా, ఇదే నీ బ్రతుకు. నేను అంటాను, నువ్వు నటిస్తున్నావు అంతే, ఏమి లేదు, నటిస్తున్నావు. బ్రతక నేర్చునుడు ఉన్నాడు. ఒక అయ్యగారు ఒక కథ చెప్పాడు, చెప్తాను వినండి. పిఠాపురంలో ఓ పెద్ద రాజుగారు ఉండేవాడట. ఇక్కడ పిఠాపురంలో ఆ రాజుగారు గుమ్మం దగ్గరంట ఇద్దరు భిక్షగాళ్ళు కూర్చున్నారట. ఇద్దరు భిక్షగాళ్ళు. ఒకడు ఒక బోర్డు పెట్టుకున్నాడట, పిఠాపురం జమీందారు గారే నా సహాయకుడు, ఆయనే నేను నమ్ముకొనదగిన సహాయకుడు. ఇంకొకడు దేవుడే నా సహాయకుడని ఇంకొకటి యువతలే బోర్డు పెట్టుకున్నాడట. రాజుగారు ఒక రోజున అంతఃపురంలో బయటకు వస్తూ ఇద్దరిని చూశాడట. పిఠాపురం జమీందారు గారే నా సహాయకుడు, నేను నమ్ముకొనదగిననా దేవుడు అని చెప్పి బోర్డు పెట్టుకున్నాను చూశాడట. దేవుడే నా ఆశ్రయము, దేవుడే నా నమ్ముకొనదగిన సహాయకుడు అనుకున్న వాడిని బోర్డు పెట్టాడట. ఓరే పిచ్చోడా, ఎక్కడికి దేవుడు ఎట్టొస్తాడురా? పిఠాపురం జమీందారు గారు ఉండగా నువ్వెంత అవివేకువురా అని చెప్పేసి యువతలేపు ఉన్నవాడిని తిట్టి రాజుగారు లోనికి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి పిఠాపురం జమీందారు గారే నా సహాయకుడు అనుకున్న వానికి లోనికి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద పీతల్లో వజ్రాలు కూర్చి పీతల బిర్యానీ పంపించాడట. ఎవరికి? పిఠాపురం జమీందారు గారే నా సహాయకుడు అనుకున్న వాడికి. యువతలు ఉన్నవాడికి ఏం పంపలేదు. సరే, రాజుగారు సేవకుడు వచ్చి యువతలేపుడికి ఇచ్చి పంపించేశాడు. వీడన్నాడట, అరే ఇందాకే నేను బిర్యానీ తిన్నాను, నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ నాకు ఇస్తే ఈ బిర్యానీ ఇచ్చేస్తానన్నాడట. వీడికి ఆకలి వేస్తుందని చెప్పి నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయిరా అన్నాడట. చాలురా, ఇచ్చేయి, నీ ఉన్న దగ్గర నాకు ఇచ్చేయి, ఈ బిర్యానీ నీకు ఇస్తాను. బ్రతక నేర్చున్నాడేమో, పిఠాపురం జమీందారు గారే నా సహాయకుడు, ఆయనే నన్ను నమ్ముకుని నా దేవుడు అని బోర్డు పెట్టుకున్నాడు. పాపం బ్రతకటం చేతగానోడేమో, దేవుడే నా సహాయకుడు అని బోర్డు పెట్టుకున్నాడు. వీడికి ఆహారం పంపించలేదు రాజు. వీడికి వజ్రాల్లో పీతల్లో వజ్రాలు కూర్చి పంపించాడు.
ఆడేం చేశాడు, యువతలేపోడు దగ్గర 10 రూపాయలు అడుక్కొని బిర్యానీ ఆడికి ఇచ్చేసి, నువ్వు తినరా, నా డబ్బులు కావాలని చెప్పి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. తెల్లారుగా నుండి అడుక్కుంటకు రాలా, ఈ రోజు ఇక్కడే అడుక్కుంటూ పోతున్నాడు. ఏం జరిగింది అర్థం కాల. రాజుగారు ఆలోచించాడు, నిజంగా దేవుడే వాడికి. పిల్లలారా, వాక్యం వినటం కాదర్రా, బ్రతకటం నేర్చుకోవటం కాదు, బ్రతుకు తెరువు కొరకు దేవుని ఓడుకోవటం కాదు. నేను ధ్యానించుచుండగా నాలో, చెప్పండి, ఇన్ని సంవత్సరాల బట్టి దేవుని మందిరానికి వస్తున్నావు, ఇన్ని చోట్ల దేవుని వర్తమానాలు వింటున్నావు, ఇన్ని సభలకు వెళ్ళావు, ఇంతమంది సేవకులు బోధిస్తుంటే విన్నావు. వాక్యం వినుతున్నప్పుడు కానీ, వాక్యాన్ని చదువుతున్నప్పుడు కానీ, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా నీలో మంట పుట్టిందా? హలో, బ్రతుకుతూ నేర్చుకున్న భిక్షగాడువా నీవు? ఒకరోజు నష్టపోతావు. మంట పుడుతుందా? ఎన్నిసార్లు వాక్యం విని వెళ్ళిపోతావు? ఎన్ని సంవత్సరాలు వాక్యాన్ని విని వదిలేసి వెళ్ళిపోతావు? ధ్యానిస్తుండగా నీలో మంట పుట్టకపోతే నువ్వు అగ్నితో చెప్పరే నివసింపలేవు. మంట పుట్టాలి. నిన్ను మంటగా తయారు చేసేది, నిన్ను మండించేది నీ దేవుడు దహించు అగ్ని అయితే, నీ దేవుడు అగ్ని జ్వాల అయితే, నిన్ను మంట మండించి నిన్ను ఒక అగ్ని జ్వాలగా చేసేది దేవుని వాక్యం. దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నీలో మంట పుట్టాలి. చా, ఎందుకు ఈ బ్రతుకు? ఊరి మీద తిరిగే కుక్క బ్రతుకుతుంది, నేను బ్రతుకుతున్నా. కుక్క కక్కిన దాన్ని తింటుంది. సేమ్ అదేగా నేను కూడా చేసేది. వద్దు అనుకున్న పాపాన్నే కదా నేను చేస్తున్నాను. ఆ వీధిని తిరిగే కుక్కకు నాకు తేడా ఏంటి? ఎప్పుడైనా ఆలోచించావా? కొడుకుపడిన పంది బురదలో దొర్లుతుంది. వాక్యం అనే ఉదకంతో రోజు దేవుడు నేను పవిత్రపరుస్తున్నా, అదే బురదలో దొరుకుతున్నావు. మరి వాక్యం వింటున్నప్పుడు నీలో మంట పుట్టడం లేదా? అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ నిత్యము దహించు అగ్నితో నివసించే అర్హుడవు నీవు కాదా? ఎన్ని వర్తమానాలు విన్నా, ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎంతమంది బోధకులు బోధించినా, ఎన్ని సువార్త కూడికలకు వెళ్ళినా, వాక్యము ధ్యానిస్తున్నప్పుడు నీలో మంట పుట్టకపోతే, నిన్ను మండించకపోతే, నిన్ను ఒక జ్వాలగా చేయకపోతే, నిత్యము దహించు అగ్నితో నీవు నివసింపలేవు. మంట ఉండాలండి, మంట ఉండాలి. నేను చెప్తున్నా, నేను ధ్యానిస్తుండగా నాలో చెప్పరే మంట పుట్టింది. నేనేమో మంట పుట్టిస్తాను, బయటికి వెళ్ళంగానే సెల్ ఫోన్ ఇచ్చుకొని ఆర్పేసుకుంటావు. నువ్వు అయిపోయింది. మంటకు కాస్తంత ఎక్కువ చేయాలిగా నువ్వు. దైవ సేవకుడేమో నిన్ను ఒక జ్వాలగా చేయటానికి, నిన్ను రగిలించటానికి, నిన్ను జ్వాలగా చేయటానికి, నిన్ను అగ్నికణంగా చేయటానికి, నుప్పుల రూపంగా మార్చటానికి వర్తమానాలతో నిన్ను నలగగొడతాడు, నుప్పుగా మారుస్తాడు, మండిస్తాడు, జ్వాలగా చేస్తాడు. బయటికి వెళ్ళి భుజం మీద చెయ్యేసి తుస్సుమని ఆరిపోతావు. అయిపోయింది. ఎందుకు నీ బ్రతుకు? ఇంకా నిత్యము దహించు ఈ అగ్నితో మీలో నివసింపగలవాడు ఎవడు?
నీ దేవుడు దహించు అగ్ని, నీ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అగ్ని జ్వాల. ఆ అగ్ని జ్వాలతో, ఆ దహించు అగ్నితో, నిత్యము కాలుస్తున్న ఆ అగ్నితో నివసింపగలవాడెవడు? తెల్లంగి వేసుకున్న నివసిస్తాడా? మరి ఎవడండి తూపు వెతికి పెట్టుకుని ఇలా ఊపేవాడు నివసిస్తాడా? నో. నెలకు 10 సభలు పెట్టేవాడు నివసిస్తాడా? నో. మరెవడు? ఎవడైతే దేవుని కొరకు మండుతుంటాడో, మంట మండుతాడో, ప్రజ్వలిస్తూ ఉంటాడో, వాడు మాత్రమే అగ్నితో. చెప్పరే, నువ్వు మంటేనా? నువ్వు అగ్ని జ్వాలామయమేనా? తన సేవకులను దేవుడు అగ్ని జ్వాలలుగా చేశాడు, కానీ సేవకుల్లో మంట లేదు. డబల్ కాట్ మంచం దొరికితే చాలు, తిన్నాము పండామా. ఒరే బాబు, నశించిపోతున్నారు రా నాన్న. ఏది మంటేది? నశించిపోతున్న లోకాన్ని ఎదురుగా పెట్టుకొని సంఘాల్లో వచ్చే రాబడి కూర్చుకొని బ్యాంకుల్లో డిపాజిట్ చేసి మంట లేకుండా పండిన వీర దేవునితో నివసించగలిగిన వారు నో, వారి వల్ల కాదు. నిత్యము దహించు అగ్నితో మీలో నివసింపగలవాడు. దావీదంటాడు, ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానిస్తుంటే నాలో, చెప్పరే, నన్ను మండించింది, నన్ను జ్వాలగా చేసింది. ఇన్ని సంవత్సరాల బట్టి ఉపదేశం వింటున్న నీవు ఒక అగ్ని జ్వాలగా ఉండగలిగావా? ఒక అగ్ని జ్వాలగా మారగలిగావా? మండుతున్నావా? మండుతున్న దివిటీలు కలిగిన వారు మాత్రమే యేసుతో కూడా పరలోకంలోకి వెళ్ళగలిగారు. ఎవరి దివిటీలు ఆరిపోయాయో వారు కన్యకలే, వారు పరిశుద్ధులే, వారు పరిశుద్ధులే, పాపం చేయలేదు, వారు కన్యకలే, కానీ వారు దివిటీలు ఆరిపోయాయి. ఆరిపోయిన దివిటీలు కలవారు పెండ్లి విందుకు వెళ్ళలేదండి. అయ్యో యేసు, మేమేం పాపం చేశాం, మేము కన్యకలం కదా. అవును, మీరు కన్యకలే, కానీ మీలో మంట లేదు. ఇది మంటేది? మంట అనేది కడుపులో దాచుకోలేమండి, మంటను అదుపు చేయలేమండి. నీలో మంట మండితే నిన్నెవడు అదుపు చేస్తాడో? నీ రోగం నిన్ను అదుపు చేయగలదా? నువ్వు మంట మండితే నీ పేదరికం నిన్ను అదుపు చేయగలదా? నువ్వు మంట మండితే ఏమీ లేకపోయినా సంసోను ఒట్టి చేతులతో సింహాన్ని చీల్చి పారేయలేదా? ఇది మంట కాదా? సంసోను చేతుల్లో ఏముందండి? ఏమీ లేకపోయినను సింహాన్ని చీల్చి పారేశాడు. అది మంట. ఏముండాలి? సింహాన్ని చీల్చడానికి ఏముండాలి? అక్కడ బైబిల్లో క్లియర్గా రాయబడింది. సంసోను చేతుల్లో చెప్పరే, మంటుంటే చాలు. మంట. సంసోను చేతిలో ఏమీ లేకపోయినా సింహాన్ని, మేకపిల్లని చీల్చినట్టు నీ చేతిలో ఏముంది? చాలా ఉన్నాయిగా. పాడగలవు, ప్రార్థించగలవు, అన్నీ ఉన్నాయి, కానీ నీలో మంటేది? నీలో మంట లేకుండా దహించు అగ్నితో నివసించగలవా? మండే జ్వాలను పేదరికం ఆపగలదా? మండే జ్వాలను అనారోగ్యం అదుపు చేయగలదా? మండే జ్వాలను సింహం ఎదుర్కోగలదా? మండే జ్వాలను ఎలుగుబంటి దాడి చేయగలదా? మండే జ్వాలను 10 మంది ఏకమైతే ఆర్పగలరా? మండాలి.
ఎంతోమంది ఆరిపోతున్నారు. వారిలో మంట లేదు. మంట లేదండి. నువ్వు మండకుండా, నీలో మంట లేకుండా, నీ ఒక జ్వాలం కాకుండా, నీ ఒక నుప్పు కణం కాకుండా, నీ ఒక జ్వాలం కాకుండా ఆ దహించు అగ్నితో మీలో ఎవడు చెప్పరే. పిల్లలారా, ఇది క్రొత్తగా వచ్చేవారికి అర్థం కాదు. కాస్తంత వాక్యపు లోతుల్లోకి వెళ్ళిన వారికి మాత్రమే అర్థమవుతుంది. ఈనాడు కడవరి దినాల్లో సంఘాలు సల్లారిపోయాయి, సేవకులు సల్లారిపోయారు. మేమేమీ చేయలేం, మా చేతిలో ఏమీ లేదు కాదు, నీలో మంట లేదు, నీలో మంట లేదు. అందుకే యెషయా ప్రవక్త అడుగుతున్నాడు, నిత్యము దహించు అగ్నితో మీలో ఎవడు నివసిస్తాడు? స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నిత్యము దహించు అగ్నితో మీలో ఎవడు నివసిస్తాడో? ప్రభు కొరకు మండేవాడు మాత్రమే ఆ అగ్నితో చెప్పరే నివసించగలడు. దైవజనులు యేసయ్య రాశారు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, మండించు ప్రభువా, నన్ను మండే జ్వాలగా చేయయ్యా. ఎందుకో తెలుసునా, నీవు అగ్ని జ్వాల, నువ్వు దహించు అగ్నివై ఉన్నావు. నీతో కూడా నిత్యము దహించు అగ్నివైన నీతో కూడా నేను నివసించాలంటే నేను కూడా ఒక అగ్ని జ్వాలను కావాలి. ఈ ఉపదేశాలు ఎందుకో తెలుసునా, ఇంత గండ్రగొడ్డలు లాంటి ఉపదేశాలు ఎందుకో తెలుసునా? ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. కావున సైన్యములకు అధిపతియగు దేవుడు నాకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చున్నట్లు. చాలు, నా వాక్యములు వారిని కాల్చున్నట్లు. అక్కడ మూల భాష మాట ఏంటో చెప్పడా? నా వాక్యములు వారిని మండించున్నట్లు. అటు చదవండి, నా వాక్యములు వారిని మండించున్నట్లు నీ నోట వాటిని అగ్నిగాను. హల్లెలూయా. దైవ సేవకుని నోటి నుండి వచ్చే మాటలు ఎలా ఉండాలి? ఇర్మీయా, నా వాక్యము నీ నోట అగ్నిగా చేశాను. ఎందుకో తెలుసా? నీవు వారిని మండించున్నట్లు. స్తోత్రం. ఒక్కొక్క దైవ సేవకుడు చెప్తే చల్లారిపోతారు, ఏంటి కూలైపోతారు. ఒక్కొక్క దైవ సేవకుడు ఉపదేశం చేస్తుంటే చెప్పరే మండించబడతారు. యథార్థమైన సేవకుడు ఎవడో, నీ నాకట్టుకునే బోధ చెప్పేవాడెవడో నువ్వే గుర్తు తెచ్చుకో. నాకట్టుకునేవాడు నిన్ను కూల్ చేస్తాడు. ఏం చేస్తాడు చెప్పరు? నిన్ను కూల్ చేస్తాడు. కానీ సేవకు నోటి నుండి వచ్చే మాటలు ఎలాంటి? నిన్ను 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 మండిస్తాయి. ప్రభు అంటాడు, ఇర్మీయా, నా వాక్యములు నీ నోట అగ్నిగా చేశాను. ఎందుకో తెలుసా? నీవు వారిని చెప్పాలి, మండించాలి. ఏ సేవకుడైతే వర్తమానం చెప్తున్నప్పుడు, ఏ సేవకుడైతే దేవుని వాక్యము బోధిస్తున్నప్పుడు ప్రజలు మండించబడరు, ప్రజల్లో మంట పట్టదు, అది వాక్యమే కాదు. ప్రజలను కూల్ చేసేది వాక్యం కాదండి, ప్రజలను మండించేది వాక్యం. దైవ సేవకు నోటి నుండి వస్తున్న మాటలు నిన్ను మండించాలి. ఎందుకు మండించాలో తెలుసునా? దహించు అగ్నితో నీవు
నివసించినట్లు రేపొద్దున ప్రభు మేఘారూఢుడై రాబోతున్నాడు. ఆయన ముందర అగ్ని నడుస్తుంది. ఆ అగ్నిని ఎదుర్కోవాలంటే నీవు కూడా ఒక అగ్నిజ్వాలవు కావాలి. ఆ మంటను నువ్వు తట్టుకోవాలంటే నీవు కూడా ఒక మంటవు కావాలి. అందుకని వాక్యము ధ్యానిస్తున్నప్పుడు నీలో మంట పుట్టాలి. సేవకుడు నీకు బోధిస్తున్నప్పుడు ఆ మాటలు నిన్ను మండించాలి. స్తోత్రం. ఏంటి? మండించాలండి. నేను అడుగుతున్నా, మరి నీ వెళ్తున్న కూడికలు, నువ్వు వెళ్తున్న స్వార్థ సభలు, నీ వెళ్తున్న ఆరాధనలు నిన్ను మండిస్తున్నాయా? ఒక సేవకుని మాటలు వింటే నువ్వు మండాలి. సేవకుని నోటి నుండి వస్తున్న మాటలు అగ్నిగొండి అయి నిన్ను మండించాలి. ప్రభువు కొరకు నిన్ను ఒక మంటగా తయారు చేయాలి. అది ఉపదేశం నిన్ను మండిస్తుంది. ఎందుకని? నీ దేవుడు దహించు. ఆ అగ్నితో నీవు నివసించాలంటే నీవు కూడా ఒక అగ్నిజ్వాల అవ్వాలి. నిన్ను ఒక అగ్నిజ్వాలగా చేయటానికి సేవకుని నోటి నుండి వచ్చే మాటలే అగ్ని అయి నిన్ను మండిస్తవి. పిల్లలారా, ఈనాటి సంఘాల్లో మంట లేదు. ఆధ్యాత్మిక మంట పుట్టించే వర్తమానాలు లేవు. ప్రజల హృదయాలను వెలిగించే మండించే ఉపదేశాలు లేవు. ప్రజలందరూ చల్లబడిపోయారు. ఆధ్యాత్మికంగా చల్లబడిపోయారు. వారి ప్రతిష్ఠితులు, వారి వైరాగ్యాలు చల్లబడిపోయాయి. కులుకుతూ నవ్వుతూ కాళ్ళు గజ్జలు మోగిస్తూ మెడచాచి నడుస్తూ లోకస్తులు ఎలా తిరుగుతున్నారో అలా కూల్గా ఉన్నారు. వారి ఆధ్యాత్మిక జీవితం ఎంత పతనమైపోతున్నా, భక్తిలో ఎంత పోతున్నా కానటం లేదు. కూల్గా ఉన్నారు. చాలా మంది కూలైపోయారు. చాలా మంది కూల్గా బ్రతుకుతున్నారు. వారు ఏం పోగొట్టుకుంటున్నా? భక్తి పోగొట్టుకుంటున్నా, ప్రార్థనలో ఉండలేకపోయినా కూల్గా ఉంటున్నారు. కొన్ని గృహాల్లో ప్రార్థనే లేదు. కొన్ని గృహాల్లో ఆత్మీయత లేదు. సినిమా హాళ్ళ కన్నా ఎక్కువ దారుణంగా వారి గృహాలు తయారైపోయాయి. సెల్ ఫోన్లో వారికి ఇష్టమైనవి చూస్తూ, టీవీల్లో వారికి ఇష్టమైనవి ఆడుకుంటూ ఎంత నెమ్మదిగా బ్రతుకుతున్నారో. అయ్యయ్యో, ఈ నెమ్మది మీకు ఎలా వచ్చింది? సియోనులో నిర్విచారంగా ఉన్నవారికి శ్రమ. దేవుని జీవము గల దేవుని సంఘములో ఉండి ఆత్మీయతను పోగొట్టుకుంటున్నా, భక్తిని పోగొట్టుకుంటున్నా, ప్రార్థన అనుభవాలు పోగొట్టుకుంటున్నా, దేవునితో ఉన్న సత్సంబంధాలు పోగొట్టుకుంటున్నా. ఇది వరకు మండిన మంట ఇప్పుడు లేకుండా చల్లారిపోయినా వారికి ఏ విచారం లేదు. నిర్విచారంగా ఉన్నారు. కూల్గా బ్రతికిపోతున్నారు. అయ్యో, ఇది వరకున్న ప్రార్థనాత్మ మనలో లేదే, ఇది వరకు మందిరం పట్ల నా శక్తి ఇప్పుడు లేదే అన్న విచారం లేదు. కూల్గా బ్రతుకుతూ నేర్చుకున్నారు. ఎందుకు ఆరిపోయారు? ఎలా బ్రతకగలుగుతున్నారు కూల్గా? ఇలాంటి ఉపదేశాలు విని ఎలా కూల్గా బ్రతుకుతున్నారు? ఏది మీకు ప్రభు కొరకైన మంటేది? నా వాక్యము ధ్యానిస్తుండగా నాలో మంట పుట్టెనని కీర్తనకారుడు చెప్తున్నాడే. ఇర్మియా, నా వాక్యములు అగ్ని అయి, నా వాక్యము నీ నోట అగ్ని అయి వారిని మండిస్తుంది అని ప్రభువు చెప్పాడే. మరి ఏది ఆ మంట? సేవకులు ఉపదేశాలు చేస్తుంటే ఏది ప్రజలు బంధించబట్టలేదేంటి? సంఘాలు ఎందుకు ఇలా కూలైపోయాయి? ఎందుకు ఇలా కూలుగా జీవిస్తున్నారు? ఎందుకు ఇలా చల్లబడిపోయారు? లవోదికయ సంఘమన్న నీవెచ్చగా ఉంది, కానీ మనం చల్లారిపోయామండి. మంట లేదు. నువ్వు చల్లారిపోయావు.
ఒకప్పుడు మండుతుండేవాడివి. ఎక్కడ ఆరాధన, ఎక్కడ ఆరాధన, ఎక్కడ ఉపదేశం? నీకేది మంట? మండిస్తాం. ఉపదేశం నిన్ను మండిస్తుంది, కానీ గుమ్మం దాటకమునిపై నువ్వు ఆరిపోతావు. ఇంటికి వెళ్ళగానే సెల్ ఫోన్ చూడగానే ఆరిపోతావు, టీవీ చూడగానే ఆరిపోతావు, నీ రక్త సంబంధికులు చూడగానే ఆరిపోతావు, నీ పొలాన్ని చూడగానే ఆరిపోతావు, నీ ఉద్యోగాన్ని చూడగానే ఆరిపోతావు, నీ కులాన్ని చూడగానే ఆరిపోతావు, నీ వారిని చూడగానే ఆరిపోతావు, కూలైపోతావు. ఏమొచ్చిందిరా నీకు? ఎంతసేపు నిన్ను మండిస్తాడు ఎవడైనా? మంచం చూస్తే ఆరిపోతావు, కంచం చూస్తే ఆరిపోతావు, సెల్ ఫోన్ చూస్తే ఆరిపోతావు, టీవీ చూస్తే ఆరిపోతావు. ఎంతసేపు నిన్ను ఒకడు వెలిగిస్తాడు? ఎన్నిసార్లు నేను మండిస్తాడు? నిత్యము దహించు ఈ అగ్నితో మీలో ఎవడు నివసింపగలడండి? ఆరిపోయిన వారు ఆ అగ్నితో నివసించలేరు. ఆరిపోయిన వారు రేపొద్దున అగ్ని రూపమై రాబోతున్న ప్రభుని ఎదుర్కోలేరు. నేను చెప్తున్నాను. అందుకని ఆత్మీయులతో కొన్ని బంధాలు ఎందుకు తెగిపోతాయో తెలుసునా? ఆత్మీయులతో ఎందుకు బంధాలు తెగిపోతాయో తెలుసా? మండనోడు మండేవాడితో ఉండలేడు. మండనివన్నీ ఒక చోట చేరతాయి, మండేది మండుతూనే ఉంటుంది. పిల్లలారా, ఒక మంట, దేవుని కొరకైన ఒక మంట నీలో ఉంటే నిద్రపోలేవు. ఏది నిన్ను ఆర్పలేదు. స్తోత్రం. ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేశావు పండుగ, వెలిగావు నిండుగా. చేశావు పండుగ, వెలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా ఆమేన్ ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన ఆరిపోదులే నీవు వెలిగించిన. అందరూనండి, ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, ఆరిపోదులే నీవు. హల్లెలూయా. ఉపదేశాల ద్వారా దేవుడు ఎన్నిసార్లు నిన్ను ఒక అగ్ని జ్వాలగా చేశాడు.
ఎన్నిసార్లు నీ ఆత్మీయ ఎదుగుదల అనే మంటను, జ్వాలను ఎన్నిసార్లు నీ చేతులారా నీ వార్పేశావు? ఎన్నిసార్లు వెలిగిస్తాడర్రా? ఎన్ని ఉపదేశాల ద్వారా నిన్ను మండిస్తాడర్రా? ఒక్కసారి మండి నీ వెలుగుతూ, నువ్వు ప్రజ్వలిస్తూ, నువ్వు జ్వాలగా మారి అనేకులను జ్వాలగా చేయాల్సిన నిన్నే 10 సార్లు వెలిగించాల్సి వస్తుంది. ఇప్పుడు టోటల్గా నీవు ఆరిపోయావు గనకనే, జ్వాలగా లేవు గనకనే అగ్నితో నివసించలేకపోతున్నావు. ఎందుకు నీవు దహించు అగ్నితో నిత్యము దహిస్తుందట. అది నిత్యము దహించే ఆ అగ్నితో ఎవడు నివసిస్తాడో మనోళ్ళవుతా. నిత్యము దహిస్తుందట. అది నిత్యము దహించే అగ్నితో నువ్వు నివసించలేకపోతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసునా? నీ భక్తి మార్గం చెడిపోయింది. టోటల్గా నీ ఆత్మీయ జీవితం ఆరిపోయింది. ఈ రోజైనా సరే ఈ వాక్యం వింటూ ఉండగా నీ గుండెల్లో మంట పుట్టాలి, నిన్ను జ్వాలగా చేయాలి. తన సేవకుని నోట ఉంచిన ఈ వాక్యము అగ్ని అయి నిన్ను మండించి నిన్ను అగ్ని జ్వాలగా చేసి దహించు అగ్ని జ్వాల అయిన క్రీస్తుతో నివసించేటట్లు నిన్న అగ్నితో చేర్చాలి. మంట లేనివాడు అగ్నితో ఉండలేడు. మండని జ్వాల అగ్నితో నివసించలేడు. ఒక మాట చెప్తాను, వింటారా? సంఘం ఎక్కడ స్థాపించబడింది? సంఘం ఎక్కడ స్థాపించబడిందండి? 120 మంది ప్రార్థిస్తుంటే అగ్ని జ్వాలలు నాలుకల వలె విభాగించబడి వారి మీద వ్రాలగా ఆ అగ్ని వారిని ఆ 120 మంది అగ్ని చేత మండించబడినప్పుడు ఆ జ్వాలల మధ్య సంఘం ప్రారంభించబడింది. అగ్ని జ్వాలలు నాలుకల వలె విభాగించబడ్డాయి సంఘ స్థాపన రోజున. కానీ నాడు సంఘాల్లో అగ్ని లేదు. నీళ్లు జల్లోళ్ళు ఎక్కువైపోయారు. ఏంటి నీళ్లు జల్లోళ్ళు ఎక్కువైపోయారు. ప్రసంగాల, సేవకుల ప్రసంగాలన్నీ నీళ్లు జల్లేలుగా ఉన్నాయి, అగ్ని జ్వాలలుగా లేవు. ఒకడికి ఈ మధ్యన భయం వేసింది, ఈ సేవ నేను చేయలేను, వెళ్ళిపోతాను. అవును, నిత్యము దహించు అగ్ని జ్వాలతో ఎవడు నివసిస్తాడు? ఏంటి? నిత్యము నివసించే అగ్ని జ్వాలతో ఎవడు నివసిస్తాడు? నిత్యము దహించే అగ్నితో నివసించటం అంత తేలికేనా? అగ్నితో కలిసి అడుగులు వేయటం అంత తేలికైన విషయమా? నువ్వు మండగలిగినప్పుడే వారి మీద అగ్ని నాలుకలు విభాగించబడ్డాయి. యేసయ్య చెప్పారు, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చితిని, అది ఇప్పటికే రగులుకొని మండుచుండవలెనని నేను కోరుకున్నాను, కానీ ఆ మంట ఎక్కడ నాకు కనపట్టలేదన్నాడు యేసయ్య. 2000 సంవత్సరాల నుండి సంఘం నడుస్తున్నప్పటికీ విశ్వాసుల్లో మంట లేదు. ఒక మాట చెప్తాను, వింటారా? ఒక మదర్ తెరెసాలో మండిన మంట 2 పెన్నులతో భారతదేశానికి వచ్చి భారతదేశంలో కుష్ఠరోగాన్ని నిర్మూలన చేస్తాను ఛాలెంజ్గా వచ్చింది. ఆమెలో రగిలిన మంట భారతదేశంలో ఆమె వచ్చినప్పుడు వీధి వీధికి కుష్ఠరోగులు. కానీ ఇప్పుడు ఆమెలో రగిలిన మంట భారతదేశంలో కుష్ఠరోగాన్ని నిర్మూలన చేసింది. ఇప్పుడు ఇది వరకు కుష్ఠరోగులలో పరిచయం చేసిన వాళ్ళందరినీ ఇప్పుడు ఎయిడ్స్ రోగగ్రస్తుల్లోనికి చేరుస్తున్నారు, ఆ వాలంటీర్స్ని. ఎందుకని? కుష్ఠరోగం నయమైపోయింది. మదర్ తెరెసాలో రేగిన మంట భారతదేశంలో కుష్ఠరోగాన్ని తొలగిస్తే
మన భాష రాని విలియం కేరీలో రగిలిన మంట, చొప్పులు కుట్టుకునే వాళ్ళలో విలియం కేరీలో రగిలిన మంట భారతదేశంలో ఉన్న అన్య సాంప్రదాయాలు నిర్మూలన చేస్తుంది. లేకపోతే భర్త చచ్చిన రోజునే నిన్ను కూడా తగలబెట్టేస్తారు. హలో, మీ ఆయన చెప్తే అదేమంట మీద సతీ సహగమనం, నువ్వు కూడా చచ్చిపోతావు. దాన్ని రూపుమాపింది ఎవడు? విలియం కేరీ. ఒక చెప్పులు కుట్టిన వాళ్ళలో రగిలిన మంట కొన్ని వందల భాషల్లో బైబిల్ తర్జుమా చేయగలిగింది. అతి మంట. సేవకులు బిడ్డలై ఉండి మీలో ఉన్న మంట ఏంటి? ఒక ఉన్నతమైన ఉపదేశాన్ని వింటూ నీలో రగల్చబడిన మంట ఏంటి? ఆ మంట నీ చేతిలో ఏమీ లేకపోయినా సింహాన్ని చీల్చగలదని నేను గుర్తు చేస్తున్నాను. ఏమీ లేదనొద్దు. ఆసక్తి లేదని చెప్పండి, విశ్వాసం లేదని చెప్పండి. దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. నేను మండలేకపోతున్నానని చెప్పండి. నిత్యము దహించే అగ్నితో అందరూ నివసించలేరు. గడ్డి పరక దగ్గరికి వెళ్తుంది ఏనాటికైనా. అగ్నితోనే చచ్చిపరచబడుతుంది. భక్తిహీనులను దేవుడు వారి సంఘములో అగ్ని రగిలేమో దాని మంట భక్తిహీనులను కాల్చివేశాను. ఓ మాట చెప్తాను, వింటారా? దహించు అగ్ని లాంటి సంఘాలతో అందరూ నివసించలేరు, అందరూ ఉండలేరు. స్వస్థత కోసం వచ్చిన వాడు స్వస్థత పొంది వెళ్ళిపోతాడు. రొట్టె కోసం వచ్చిన వాడు రొట్టె తిని వెళ్ళిపోతాడు. కానీ యేసుతో కూడా ఉండాలని వచ్చిన వారు అగ్ని జ్వాలలుగా మారిపోయి యేసును మేఘారులుడే వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొంటారు. నువ్వు స్వస్థత కోసం వస్తే స్వస్థత పొంది వెళ్ళిపోతావు. రొట్టె కోసం వస్తే రొట్టె తిని వెళ్ళిపోతావు. ఆశీర్వాదం కోసం వస్తే ఆశీర్వాదం పొంది వెళ్ళిపోతావు. నేనంటాను, ఆశీర్వాదం పొందుతాకొచ్చావా, స్వస్థత పొందుతాకొచ్చావా, లేకపోతే ఏం చేయడానికి వచ్చావా నేను అడగట్లా. అవన్నీ దేవుడు ఇస్తాడు. స్వస్థత, దైవిక స్వస్థత ఆయనలో ఉంది, ఇస్తాడు. ఆశీర్వాదం ఆయనలో ఉంది, సమృద్ధిగా ఇస్తాడు. ఆయన ఇవ్వకపోతే ఇంకెవడిస్తాడు? కానీ అక్కడితో ఆగిపోతావా? ఆయనతో నివసిస్తావా? దహించు అగ్నితో నివసిస్తావా? పిఠాపురం జమీందారు గారు, నా సహాయకులను బోటు పెట్టుకో, ఎవరైనా బ్రతికిస్తాడో. బ్రతకటం నేర్చిన కుక్కట యజమాన్ని సంతోషపరిచిందంట. ఏంటది చెప్పరే? అది బతకటం నేర్చిన కుక్క. నా పని నేను చేస్తానన్న కుక్క ఏం చేసిందంటే దొంగలు వచ్చినప్పుడే మురుగుద్దట. దాన్ని పట్టించుకోడు ఎవడు? యజమానుడు. జాగ్రత్త. నిత్యము దహించు అగ్నితో మీరు ఉంటారో, చెత్త చెదారంతో ఉంటారో. ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. ప్రభు త్వరలో వస్తున్నాడు. ప్రభు త్వరలో వస్తున్నాడు. ఆయన ముందర అగ్ని నడుస్తుంది. ఆమెనంటారా? నువ్వు ఆమెననిపోయినా ఆయన ముందు నడిచేది అగ్ని. ఆయన మేఘారూరుడే రాబోతున్నాడు. ఆయన ముందర అగ్ని నడుస్తుంది. ఆయన వచ్చే ముందు భూమి మీద ఉన్న పరిచర్యలన్నిటి మీద ఆయన అగ్ని వేస్తాడు. ఏంటి ముందు జరిగేదేంటి? సాల్మన్ గారి పరిచర్య మీద అగ్ని వేస్తాడు, ఇంకొకరి పరిచర్య మీద అగ్ని వేస్తాడు. అందరి పరిచర్య మీద ఆయన వేసేదేంటి? అగ్ని. అగ్ని వేసినప్పుడు ఆ అగ్నితో నివసించడానికి ఇష్టపడేదేంటి? అక్కడ కొన్ని రాశాడు. 1 బంగారు, 2 వెండి, 3 వెలగల రాళ్ళు, 4 గడ్డి, 5 కర్ర, 6 కొయ్యకాలు.
పరిచర్యల్లో ఇన్ని రకాల పరిచర్యలు ఉన్నాయట. ఒక అయ్యగారేమో బంగారంతో కట్టాడు పరిచర్యని, ఒక అయ్యగారేమో వెండితో కట్టాడు, ఒక అయ్యగారు వెలగల రాళ్ళతో కట్టాడు, ఒక అయ్యగారు గడ్డి వాముతో కట్టాడు, ఒక అయ్యగారు కర్రతో కట్టాడు, ఒక అయ్యగారు కొయ్య కాలుతో కట్టాడు. దేవుడు అందరి పరిచర్యల మీద అగ్ని వేశాడు. ఆ అగ్నితో తాలుకున్నది, ఆ అగ్నిలో నిలిచింది, ఆ అగ్నిను ఎదుర్కొంది, ఆ అగ్నితో నివసించింది బంగారం, ఆ అగ్నితో నివసించింది వెండి, ఆ అగ్నిని తాలుకున్నది రాళ్ళు, వెనకల రాళ్ళు, గడ్డి, కర్ర, కొయ్యకాలు బూడిదైపోయాయి. పెద్ద పెద్ద పరిచర్యలు అవి మొత్తం బూడిదైపోయింది. అంటే అర్థం ఏంటో తెలుసా? రేపొద్దున ప్రభు మేఘారూఢుడై వచ్చే ముందు పరిచర్యలన్నిటి మీద ఆయన అగ్ని వేసినప్పుడు ఆ అగ్నిని తాలుకునేది బంగారము, వెండి, వెలగల రాళ్ళు. అంటే దీని అర్థం ఏంటో తెలుసునా? బంగారం అంటే పరిశుద్ధత, విశ్వాసం. వెండి అంటే విమోచన, వెలగల రాళ్ళు అంటే ప్రభు ఇచ్చే బహుమానాల మీద ఆశ పెట్టుకున్న అనుభవం. ఈ మూడు ఎవరిలో అయితే ఉంటాయో వారు మాత్రమే అగ్నిని తాలుకోగలుగుతారు. ఎవరు? వెండి, బంగారము. అంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన వారు ఆ అగ్నిని ఎదుర్కొంటారు. లోకము నుండి విడుదల పొందినవారు, విమోచింపబడిన వారు. వెండి అంటే ఏంటి? లోకము నుండి విమోచింపబడిన వారు ఆ అగ్నిని ఎదుర్కొంటారు. వెలగల రాళ్ళంటే ఏంటి? ప్రభు ఇచ్చే బహుమానాలు. ఆ బహుమానాల మీద ఎవరు దృష్టి పెడతారో వారు మాత్రమే ఆ అగ్నిని ఎదుర్కోగలుగుతారు. మరి నువ్వు వెండి, బంగారం, వెలగల రాళ్ళేనా? గడ్డి, కర్ర, కొయ్యకాల అగ్నిని ఎదుర్కొనే శక్తి నీకుందా? నువ్వు అగ్నితో నివసించలేకపోతున్నావు. అగ్నితో నివసించడం నీ కష్టం, నీ వల్ల కాదు. అగ్నితో అగ్ని నివసిస్తుంది, అగ్నితో గడ్డి నివసించలేదు. అగ్నితో గడ్డి నివసిస్తే అది బూడిదైపోద్ది. ఏ నాటికైనా అపవిత్రుడు అపవిత్రుడి దగ్గరికి వెళ్తాడు. దేని జతపక్షి దాని జతకే వెళ్తుంది. మండే జ్వాల మండే జ్వాలతో కలిసిపోతుంది. దేని జతపక్షి దాని జతకే వెళ్తుంది. ఆత్మీయతలో దిగజారిపోయిన వాడు దిగజారిపోయిన వాళ్ళతోనే ఉంటాడు. భక్తిలో ఎదిగేవాడు భక్తిలో ఎదుగుతున్న వాళ్ళతోనే ఉంటాడు. పరలోకం మీద ఆశ పెట్టుకున్నవాడు పరలోకం మీద ఆశ పెట్టుకున్న వారితోనే బ్రతుకుతారు. దేని జతపక్షి దానితోనే ఉంటుంది. నీ సంగతి ఏంటని అడుగుతున్నా. అగ్నితో నివసించగలిగిన ధైర్యం నీకుందా? అగ్నితో దహించు, అగ్నితో నివసించగలిగిన టాలెంట్, సామర్థ్యత నీకుందా? ఒక్క నిమిషం ఆలోచించి చూడు. ఒకవేళ ఈ రాత్రి ప్రభు వస్తే నీ సంగతి ఏంటి? నిత్యము దహించు అగ్నితో నివసింపగలవాడు ఎవడు? అక్కడ నేను రాస్తావా? నేనున్నాను ప్రభా అని. ఒక ప్రశ్న ఇస్తున్నాను, బైబిల్లో ఉన్న ప్రశ్న. నిత్యము దహించు అగ్నితో నివసింపగలవాడెవడు? నేనున్నాను ప్రభువా అని ప్రక్కన రాయలేవు. దహించు అగ్నితో నువ్వు నివసించలేవు. ఒకవేళ ఆయనతో కూడా నివసించాలన్న ఆశ నీకుంటే ఆయన కొరకు నీవు మండాలి. ఒక జ్వాల కావాలి, ఒక అగ్ని కణం లాంటి రూపం నీకు రావాలి. జీవుల రూపం, అగ్ని నుప్పు కణముల రూపం. సేవకులు అగ్ని జ్వాలలు. మరి నీవు, నీ దేవుడు అగ్ని జ్వాల.
నీ దేవుడు దహించు అగ్ని, నీ సేవకుడు అగ్ని జ్వాల. మరి నీవు కూడా దేవుని కొరకు మండే వ్యక్తివైతే మాత్రమే ఆ అగ్నితో నీవు నివసించగలవు. ప్రభు వచ్చేస్తున్నాడు. ఎవరైతే మండుచున్న జ్వాలలుగా ఉన్నారో, ఆయన కొరకు పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి లోకము నుండి వేరుపరచబడి ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ నా ప్రభు వస్తాడు, నన్ను ఆయనతో కూడా ఉండటానికి తీసుకుని వెళ్తాడు, నేను ఆయనతో కూడా నివసించాలి అన్న ఆశ పెట్టుకున్నారో, ఆ అగ్ని జ్వాలను తీసుకుని వెళ్ళటానికి నా యేసు త్వరలో మేఘారూఢుడై రాబోతున్నాడు. ఆయనతో కూడా ఉండటానికి, ఆయనతో కూడా నివసించటానికి, ఆ అగ్ని జ్వాలతో కూడా నివసించటానికి, అగ్ని జ్వాలలైన వారిని ఎంట పెట్టుకుని వెళ్ళటానికి ప్రభు రాబోతున్నాడు. ఎత్తపడతావా? అగ్ని జ్వాలగా నీవు ఆయన్ని ఎదుర్కొంటావా? పిల్లలారా, ఒకవేళ నీవు అగ్ని జ్వాలవు కాకపోతే నీవు ఆయన్ని ఎదుర్కోలేవు. ఈ ఉపదేశము నిన్ను ఒక అగ్ని జ్వాలగా మండించునుగాక, ఆరని అగ్ని జ్వాలగా మండించునుగాక, ఆరని అగ్ని జ్వాలగా మండించునుగాక. ఈ జ్వాల టీవీ చూస్తే, సెల్ ఫోన్ చూస్తే, స్నేహితులను చూస్తే, రక్త సంబంధికులను చూస్తే, అయిన వారిని చూస్తే, కాని వారిని చూస్తే, లోకస్తులను చూస్తే, దిగజారిపోయిన వారిని చూస్తే ఆరిపోయేదిగా ఉండకుండా ఉండునట్లు ప్రకాశించే జ్వాలలుగా ప్రభు ఈ వర్తమానం ద్వారా మిమ్మల్ని చేయనుగాక. ఎంతమంది మండాలనుకుంటారో మీ ఇష్టం. ఒకే ఒక మాట, నిత్యము దహించు అగ్ని జ్వాలతో నివసింపగలవాడు ఎవడు? ఉండలేరు. అలాంటి వారు ఎవరైనా ఉంటే నా ప్రభు మిమ్మల్ని ఎత్తి పట్టడానికి రాత్రి ఇష్టపడుతున్నాడు.